ఎస్, ఇది నేనెక్కడున్నా టీజర్. సో February 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ చాలా సస్పెన్స్గా ఉంది. అండ్ సాషా గారిని ఎవరో కట్టిపడేశారని అర్థమవుతూ ఉంది. సో టైటిల్ దీనికోసం పెట్టడం జరిగింది. సో ఆవిడని ఎక్కడో బంధించారు. సో నేనెక్కడున్నా అంటూ ఆవిడ అరిచిన టీజర్ చూసాం. అండ్ ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి జైపాల్ నిమ్మల గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ జైపాల్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కాదు, సినిమా గురించి మాట్లాడరా మీరు? నెక్స్ట్ పిలవండి, మీరు అయిపోయాక వస్తారు, నెక్స్ట్ కాదు. మీ స్పీచ్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వస్తారు. ఎస్, అండ్ బొకే అందిస్తున్నారు డిఓపి గారికి. ఇక్కడ చూడరా, పిక్చర్ వీళ్ళు సినిమా తీశారు కానీ మాట్లాడడానికి ఇంతగా భయపడుతున్నారేంటో. కనీసం ఓకే, మా సినిమా February 28న రిలీజ్ అవుతుందని చెప్పండి. ఇలా రండి మీరు, మరీ ఇలా ఉంటే ఎలా? అయ్యో దేవుడా. ఇప్పుడే విచ్చేసినటువంటి ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి హార్డియస్ట్ వెల్కమ్ సార్. సో గుడ్ టు సీ యూ. అండ్ మీరు చిన్న పెద్ద సినిమాలన్న తేడా లేకుండా ఎప్పుడు ప్రోత్సహించడానికి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి రాజేష్ గారిని పిలిచేద్దాం. కెన్ వి హ్యావ్ అ రాజేష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఈ సినిమాకి అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి రాజేష్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ రాజేష్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేష్ గారు ఓకే, నో ప్రాబ్లం. ఆయన కొంచెం ఫ్లైట్ డిలే అయినట్టుంది, మెల్లగా వస్తారేమో, తర్వాత జాయిన్ అవుతారు. అండ్ ఇవాళ డైరెక్టర్ మాధవ్ కోదాడ గారి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వచ్చేసారు. సో ఆయనని విష్ చేయడానికి, ఆయనకు బ్లెస్సింగ్స్ అందివ్వడానికి ఒక్కసారి మాధవ్ గారి కోసం ఒక్క ఓ వేసుకోండి అమ్మా. అమ్మ బాబోయ్, చాలామందే ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 నుంచి 100 మంది వచ్చారంట. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్. అండ్ నిజంగా ఫ్రెండ్స్ అన్నది చాలా ముఖ్యం మన లైఫ్లో. సో ఇలాంటప్పుడే అర్థమవుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ అంత దూరం నుంచి మాధవ్ గారిని సపోర్ట్ చేయడానికి వచ్చేసినందుకు. అండ్ రాజేష్ గారు కొంచెం లేట్ అవుతున్నారు కాబట్టి ఈలోపు మనం బ్రహ్మాజీ గారు ఇవాళ కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. సో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి పంపించారు. కెన్ యూ హ్యావ్ అ బ్రహ్మాజీ గారు వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. నేను ఎక్కడున్నా, ఈ టైటిల్ చాలా బాగుంది, నాకు అందరికీ నచ్చుతుంది. ఈ టీజరు ట్రైలర్ కూడా నేను చూశాను. కంటెంట్ బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయి ఇందులో. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మిథున్ చక్రవర్తి గారి అబ్బాయి మిమో చక్రవర్తి మన తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చిన్న టెక్నికల్ ఇష్యూ మళ్ళీ వచ్చేస్తుంది. సో హైదరాబాదీ చాయ్ అడ్డా ప్రెజెన్స్ నేను ఇక్కడున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ హైదరాబాదీ చాయ్ అడ్డా. సో వాళ్ళు ఫ్రాంచైజీ ఇస్తున్నారు చాలా తక్కువ ప్రైజెస్కి. అండ్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మీరు ఇంకాస్త డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ టుడే బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా. ఎస్, అండ్ ఇవాళ నేనెక్కడున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్. నా అన్న పేరుతో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంత బ్లాక్ బస్టర్లు అయ్యాయో చూసాము. నాకు తెలిసి నోటి మీదే ఉంటాయనుకుంటా. అప్పట్లో 90sలో వచ్చిన సినిమాలన్నీ నువ్వు నేను, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నేను. సో ఇలా అన్ని బ్లాక్ బస్టర్లే అయ్యాయి. సో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ నేనెక్కడున్న సినిమా ఈ కాస్ట్ అండ్ క్రూ అందరికీ మంచి విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం? ఎస్, ఇవాళ చీఫ్ గెస్ట్లుగా చాలామంది విచ్చేశారు. ముందుగా గోపీనాథ్ రెడ్డి ఐఏఎస్ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ గోపీనాథ్ రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
ఓకే, గోపీనాథ్ రెడ్డి గారు ఐఏఎస్ గారిని వేదిక మీదుగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అప్పా జంక్షన్లో కొన్ని వేల మంది పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ ద లెజెండరీ పర్సన్ ఈస్ హియర్ వీ వెల్కమ్ టు ద నేనెక్కడున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్. సార్, ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సభకు నా నమస్మాంజల్. చాలా సంతోషం. ఈనాడు నేనెక్కడున్నా అనే చలనచిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం. మాధవ్ చాలా కృషి చేశారు ఈ సినిమా అద్భుతంగా రావాలని. నేను అనుకొని వచ్చాను, చాలా చిన్న సినిమా, పాపం ఎంత కష్టపడ్డారో వీళ్ళని అనుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ టీజర్ చూసి నాకు అనిపించింది ఇది చిన్న సినిమా అనబడేటువంటి పెద్ద సినిమా అని అనిపించింది. దానికి మాధవ్ని, వారి వెనక ఉన్నటువంటి ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షంగా ఎందరో సహాయ సహకారాలు అందించారు. వారిని కూడా నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. మరి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో మాధవ్తో పాటు. అంటే ఈ సినిమాలో పత్రికా రంగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలు నిజంగా వారు ఎదుర్కోవడం అవసరమా అనే ప్రశ్నకు ఒక జవాబు. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధి ఈ పత్రికా రంగం కావచ్చు, బుల్లితెర కావచ్చు, ఈవెన్ చలనచిత్రం కూడా కావచ్చు. ఇవన్నీ వారధిలాగా ఉంటుంది. మరి ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కొన్నారు అని ఒకవైపు చూపిస్తూ, స్త్రీ శక్తికి మనం అవకాశం ఇస్తే ఎలా ఆకాశమంత ఎత్తు ఎదుగుతుందో అన్న విషయాన్ని కూడా మన మాధవ్ ప్రస్ఫుటంగా చూపించారని నాకు తెలిసింది. దానికి మాధవ్ను సభాముఖంగా అభినందిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ, నేను ఇప్పుడే చూశాను ఎంత కష్టపడ్డారు. ఆ పాప మా అమ్మాయిని తల తిరగవేసి పెడితే ఎంత కష్టమో మనం ఒక 5 నిమిషాలు అలా తిరగవేసి ఉంటే ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. మరి ఒక అమ్మాయి అంతసేపు తిరగవేసి ఉన్నా అద్భుతంగా నటించింది అనిపించింది. దానికి ఆ అమ్మాయిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి అదేవిధంగా మిగతా వారు కూడా ఇప్పుడు నేను చూసిన టీజరు, మరి విన్న మాటలు బట్టి ప్రతి ఒక్కరూ తమ వంతుగా చాలా గట్టిగా కృషి చేశారు. ఈ చలనచిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబడాలి అనేటువంటి ఆలోచనతో వారు కష్టపడ్డారనిపించింది. మరి పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వారు మామూలుగా అయితే సినిమాలకు వారు అందిస్తుంటారు, కానీ చాలా వారు అంటే ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. అయినా మాధవ్ పైన ఉన్నట్టు అభిమానంతో ఇచ్చేశారు నాకు తెలుసు. మరి ఎంత బాగా ఉంటే ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందో ఆ విషయాన్ని గ్రహించారు మరి మా భరద్వాజ్ గారు. మరి వాళ్ళంతా వచ్చారంటే ఈ చలనచిత్రం 100 రోజులు జరుగుతుంది అంటే జరుపుకుంటుంది నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో 100 రోజులనే మాట వినపడదు. 2 వారాలు ఆడినా, మరి ఇది పాన్ ఇండియా కదండి, పాన్ ఇండియా అంటే మొత్తం ప్రపంచమంతా విడుదల కాబోతున్న చిత్రం 2 వారాలు గట్టిగా ఆడినా చాలు, 100 రోజులతో సమానం. మరి నాకు అనిపిస్తున్నది తప్పకుండా విజయవంతమవుతుంది. మరి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి వారికి కూడా అంతో ఇంత లాభసాటిగా ఉంటుందని నేను భావిస్తున్నాను. లాభసాటిగా ఉండాలని కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ చిత్రంలో నటించినటువంటి నటీనటులకు, మరి సాంకేతిక వర్గానికి, ప్రతి ఒక్కరికి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ చిత్రం విజయవంతమైన తర్వాత మరొక ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయాలని మా మాధవ్కు నేను చెప్తూ మరి కోరుకుంటూ, మరి మాధవ్ ద్వారా మరిన్ని మంచి చలనచిత్రాలు
అంటే ఆయనకు చాలా సందేశాత్మకం చిత్రాలు తీయాలనే భావన నాకు తెలుసు. మరి అలాంటి మంచి చిత్రాలు ఆయన చేతుల మీదుగా రావాలని నేను ఆకాంక్షిస్తూ, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని, ఈ చిత్రం విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈ సినిమా యొక్క పోస్టర్ని ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు లాంచ్ చేయడం జరిగింది, అండ్ దానికి సంబంధించిన వీడియో ఉంది. కెన్ వీ హ్యావ్ అ పోస్టర్ లాంచ్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, దట్స్ అ పోస్టర్ లాంచ్ వీడియో బై సురేష్ బాబు గారు. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా సర్దార్ గారికి హార్డియెస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి ఆర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వన్ అండ్ ఓన్లీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. నేను ఎక్కడుంటారు ఇక్కడే ఉంది, ఎదురుగుండానే ఉంది అమ్మాయి. ఈ అమ్మాయి భారతదేశం అంతా మూలలా తెలిసిపోయింది ఆ 4G యాడ్ వచ్చిన రోజుల్లో. సో ప్రజలకి పాపులర్, సినిమాల్లో పాపులర్ కాకపోయినా ప్రజల్లో పాపులర్, చాలా అందరికి మూలకి ఎవరికి ఏ విలేజ్లోకి కూడా అమ్మాయి తెలుసు. అలాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుని మాధవ్ నేనెక్కడున్నానే సినిమా, ఆడపిల్లలు పుట్టగానే మనకి చంపేసే దేశం మన దేశం. ఒకప్పుడు ఈ పిల్ల పుట్టగానే ఆడపిల్ల పనికిరాదు అనుకునే, ఆడపిల్ల సబల కాదు అనుకునేదాన్ని అబల కాదు సబల అని ప్రూవ్ చేసే ఒక టైప్ ఆఫ్, ఎక్కడ పెంపకం సరిగ్గా ఉంటే దిక్కు దివాణం లేకుండా, ఆర్ఫన్ అయినా కానీ దిక్కు దివాణం లేకుండా ఉన్న అమ్మాయిని సరిగ్గా పెంచి పెంపకం సరిగ్గా ఉంటే దేశానికి కానీ సమాజానికి కానీ పనికొచ్చే మనిషిగా తయారవుతుందనే ఒక ఆలోచనతో ఈ కథ తయారు చేశానని చెప్పాడు మాధవ్ నాకు. సో అలాంటి సబ్జెక్ట్తో ట్రైలర్ చూసాము, యాక్షన్ అది ఎంత బాగుంది. హీరో అతని మెమో చక్రవర్తి, వాళ్ళ నాన్న మిథున్ చక్రవర్తి ఫస్ట్ సినిమా మురగయ్య తెలుగులోనే చేశాడు ఆయన కూడా. ఇప్పుడు ఇతనికి మరి ఫస్ట్ కాదో నాకు తెలియదు కానీ తెలుగులో వస్తున్నాడు, ఇదే ఫస్ట్ అట. సో వాళ్ళ నాన్నలాగానే ఈయన కూడా తెలుగులోనే ఎంట్రీతో వస్తున్నాడు కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. ఇకపోతే టెక్నికల్గా బాగుంది. చూస్తుంటే ఈ ఆర్టిస్టులు లిస్టు చూస్తుంటే మాత్రం పేర్లు చెప్తుంటేనే భయం వేస్తుంది. ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇంతమందిని హ్యాండిల్ చేశాడు ఈ సినిమాలో అంటే డెఫినెట్గా బాగుండాలని కోరుకుంటూ, వాళ్ళందరూ ఈ సక్సెస్ సినిమా చేయాలని మా గోపీనాథ్ రెడ్డి గారు చెప్పినట్టు సక్సెస్ మీట్కి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని ఆశిస్తూ అంటే సక్సెస్ వచ్చినాక మళ్ళీ మేము గుర్తుండం కదా, సక్సెస్ వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారని అప్పటికి మారిపోతుంది. నాకు చాలా సినిమాలు తెలుసు, చిన్న సినిమాలు పర్టికులర్గా వాళ్ళకి ఎవడు దొరకడు, అసలు గెస్ట్ దొరకడు అనమాట. అంటే పెద్దవాళ్ళు ఎవరు రారు వాళ్ళకి. అప్పుడు నేను కనపడతాను, సార్ మీరే రావాలి సార్, ఎవ్వరు లేరు సార్, ప్లీజ్ సార్ అంటారు. వెళ్ళి చూస్తాం, చేసినాక నెక్స్ట్ డే హిట్ అవుతుంది. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తాడు, సక్సెస్ అరే బాగుంది సినిమా అని చెబుతాం అంటే ఫోన్ కూడా ఎత్తాడు. అంటే దిల్ రాజు గారు అడ్వాన్స్ ఇచ్చారు సార్, మైత్రి మూవీస్ అడ్వాన్స్ ఇచ్చారు సార్, వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు చాలా బిజీ సార్, మాట్లాడటానికి టైం లేదు సార్. వారి ఏమో నిన్నటిదాకా నా చుట్టూ తిరిగాడు కదయ్యా. సో ఇలా ఉంటుంది. సో నీకు కూడా అలాగే రావాలనుకుంటున్నాను. నన్ను నాకు ఫోన్ చేయక్కర్లేదు, నన్ను పిలవక్కర్లేదు, నీకు అంత సక్సెస్ వచ్చి నువ్వు కూడా అంత గొప్పవాడు అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే కదా స్లో మోషన్లో వేసారు మాధవ్ గారిని, మాకు అర్థమైపోయింది. అండ్ దట్స్
నేనెక్కడున్నా అండ్ చాలా స్టార్ కాస్ట్తో మంచి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో తీయడం జరిగింది సినిమాని. అద్భుతమైన ఆర్టిస్టులు బ్రహ్మానందం గారు, తనికెళ్ళ బర్ని గారు, భానుచందర్ గారు, పోసాని గారు, ఇలా ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఫెబ్ 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇప్పుడు ఈ టీంని బ్లెస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు ఇక్కడికి విచ్చేశారు. అండ్ గట్టిగా చెప్పడంతో ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శిల్పారెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everyone. Let me introduce myself. I'm Dr. Shilpa Reddy. By profession, I'm a pediatrician and BJP Mahila President and a Union Cabinet Minister, Kishan Reddy Garu. First of all, I would like to congratulate the entire team of Neen Ekkadunna for bringing out such a wonderful movie where a woman is playing the lead role. And especially I've seen the trailer. I really congratulate Sasha Garu for taking such a dynamic move in this movie. అలాగే ఏదైతే మహిళా సాధికారత అని మనం చెప్తున్నామో ఆ మహిళా సాధికారత ఇక్కడ బాగా చూపించారని చెప్పొచ్చు. ఎందుకంటే టీజర్ చూసినట్టయితే ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలది అనేది ఇక్కడ పోర్ట్రే చేయడం జరిగింది. బికాస్ మనం చూస్తున్నాం ఫ్రమ్ womb to tomb there are many atrocities happening in the society where central government దానిపైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంప్లిమెంటేషన్ మన స్టేట్ లెవెల్లో కొంచెం ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుంది. బట్ స్టిల్ ఇలాంటి ఒక మూవీ, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతోని ఇంకా కూడా మన సొసైటీలో మార్పు వస్తుందని, డెఫినెట్గా మార్పు కలిగించే విధంగా మన సొసైటీ కూడా మూవీస్ తీస్తే బాగుంటుందని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఏదైతే మూవీ చూసి దాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి లెట్ us ప్రమోట్ సచ్ మూవీస్ వేర్ ఉమెన్ ఇస్ టేకింగ్ అ లీడ్ రోల్ బికాస్ షీ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అనేది. అట్ ద సేమ్ టైం జర్నలిజం పైన ఈ మూవీ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. జర్నలిస్ట్ ఇస్ అ బ్యారియర్ బిట్వీన్ ద పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ద పొలిటీషియన్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద జర్నలిస్ట్ టు గో ఇన్ అ ట్రూ సెన్స్ and really bring out the facts to the society as well as to the everyone. So once again, I congratulate the entire team because Mahila Sadhikarata అనేది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. దానికి ఉదాహరణంగా ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఉమెన్కి సంబంధించి ఏవైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో మహిళా సాధికారత డెఫినెట్గా జరుగుతుందని, రానున్న రోజుల్లో వికసిత్ భారత్లో మొత్తం మహిళలే ఉండబోతున్నారని చాలా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐ విష్ ఆల్ ద సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్. ఈ ట్రైలర్ చూస్తే అయితే డెఫినెట్గా ఐఎమ్ ప్రిటీ డామ్ ష్యూర్ దట్ ఇట్స్ గోయింగ్ టు రాక్ ఇన్ ద థియేటర్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you so much. Thank you for gracing our event. So, Hyderabadi Chai Adda presents Nenekkadunna pre-release event, our broadband partner, Excel Broadband, and today event by J Media. So, మీరు చూసారు హైదరాబాదీ చాయ్ అడ్డా చాలా మినిమల్ ప్రైస్కి ఫ్రాంచైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఎస్, అండ్ నేనెక్కడున్నా ఈ సినిమాలో అద్భుతమైన పాటలకి, ఫైట్లకి కొరియోగ్రఫీ చేసింది ప్రేమ్ రక్షిత్ మాస్టర్. సో ఆయనకు సంబంధించి ఒక వీడియో బైట్ ఉంది. కెన్ వి హ్యావ్ అ వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? అందరికీ నమస్కారం అండి. ప్రేమ్ రక్షిత్. యాక్చువల్గా నేను ఈ సినిమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దాదాపు ఒక 2003లో నేను కృష్ణానగర్లో ఒక చిన్న ఏరియాలో ఉన్నవాడు. ఆ ఏరియాలో ఉన్నప్పుడు నాకు సినిమాకి సాంగ్ ట్రై చేస్తున్నాను. ఆ ట్రై చేసిన పక్షంలో ఒకసారి రత్నాగర్ మనిషి ఉన్నారు. ఆ రత్నాగర్ తీసుకెళ్లిపోయి నాకు మాధవ్ అనే పరిచయం చేశారు. ఇలా కోరియేటర్ గారు ఉన్నారు, నేను ఆ సినిమా సాంగ్స్ చెప్తారని. ఆయన దాదాపు 1 month అడిగాను. ఆయన పాపం అన్ని కమెంట్స్ చెప్పారు. నా గురించి వెళ్ళిపోయి ఇలా మాస్టర్ కొత్త మాస్టర్ గారి సాంగ్ ఇవన్నీ చెప్పారు. తర్వాత దాని మూలంగా ఆయన మూలంగా నాకు దొరికింది ఫస్ట్ నందిని సినిమా. 3 hours సాంగ్ చేశాను. 3 hours సాంగ్ చేశాను. దాదాపు ఒక 96 షాప్ ఇస్తాను. అప్పటి నుంచి మాధవ్ గారి పరిచయం.
తర్వాత చాలా సార్లు కలిసి చాలా స్ట్రగుల్ అయిన మనిషి. దాదాపు ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయిన నాకే ఈ రోజు ఆయన నాకు ఫోన్ చేసి ఒక 5 days బ్యాక్ ఫోన్ చేసి ఫిలిం ఇలా సినిమా చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఎలా చెప్పాలి తెలియట్లేదు. అంటే ఎంత స్ట్రగుల్ అయిన మనిషి బాబా గారే ఇదంతా జరిగిన విషయం. కాబట్టి థ్యాంక్ బాబా. ఇలానే మాధవ్ గారికి చాలా సినిమాలు రావాలి, మంచి సినిమా చేయాలి కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి మాధవ్ అన్నయ్య. మీతో ఆ రుణం తెచ్చుకున్నా. అంటే ఎప్పుడో ఉన్న రుణం అది ఒక సాంగ్ ఇప్పించారు. ఈ రోజు మీ సాంగ్ చేసిన రుణం తెచ్చుకున్నాను. థ్యాంక్ యూ మాధవ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ గారండి. ఎస్, దట్స్ ఆ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ వీడియో. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి ఆ రైటర్ బివిఎస్ రవి గారికి హార్డియస్ట్ వెల్కమ్. అండ్ ఇప్పుడు మాట్లాడడానికి పిలిచేద్దాం ఆర్ బ్యూటిఫుల్ లావణ్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ టీంని కంగ్రాచులేట్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి లావణ్య గారికి హార్డియస్ట్ వెల్కమ్. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. సో ఈరోజు నేను ఎక్కడున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఈరోజు నన్ను పిలిచినందుకు, ఇన్వైట్ చేసినందుకు మాధవ్ సార్కి చాలా థ్యాంక్ యూ. అండ్ నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియో చేస్తున్నప్పుడు చందు గారి ద్వారా నాకు మాధవ్ సార్ అప్పుడే ఫస్ట్ టైం కలవడం. అండ్ ఎప్పుడు చందు సార్ చెప్తూ ఉండేవారు, మాధవ్ సార్ నా గురువు, నేను ఏం నేర్చుకున్నా సరే మాధవ్ సార్ దగ్గరే నేర్చుకున్నాను అని చెప్పి. అండ్ ఈరోజు టీజర్ అండ్ ట్రైలర్ కూడా నేను చూశాను. అండ్ ఐ కెన్ సీ ఎందుకు చందు గారు ఎప్పుడు మాధవ్ సార్ గురించి అంత చెప్తారా అని. రియలీ సార్ చాలా బాగుంది టీజర్ అండ్ ట్రైలర్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం ఆన్ February 28th. And I congratulate all the cast and crew. I can see it's a very big cast. So all the best to the team, and Madhav sir, all the best to you. Thank you. థ్యాంక్ యూ లావణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడున్న మూవీలో నుంచి ఏక్ బార్ ఆజా లిరికల్ సాంగ్ అండ్ లిరిక్స్ బై సుద్దాల అశోక్ తేజ గారు అండ్ మ్యూజిక్ బై శేఖర్ చంద్ర గారు అండ్ పాడింది కీర్తన. మ్యూజిక్ ఈజ్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. అండ్ స్పెషల్గా ఇప్పుడు వచ్చే వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ సినిమాలో ఏ విజువల్స్లో చూసినా ఆయన మాత్రమే కనిపిస్తున్నారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని అద్భుతమైన సినిమాను అందించినటువంటి డైరెక్టర్ చందు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే అంగరంగ వైభవంగా అంటూ అద్భుతమైన సినిమాని అందించినటువంటి డైరెక్టర్ గిరి గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చందు గారిని అండ్ గిరి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ చందు గారు అండ్ గిరి గారు పాపం వెళ్ళిపోయినట్టున్నారు. సర్లే పర్లేదు, మీరు రండి, మీరు వచ్చి మాట్లాడుతుండండి. ఈ సినిమా గురించి బోల్డ్ ఎంత టాపిక్స్ ఉన్నట్టున్నాయి ఈయన దగ్గర. ఈయన స్పీచ్ మినిమం 5 నిమిషాలు ఉంటుందేమో. రండి. హియర్ వి వెల్కమ్ చందు గారు ఆన్ స్టేజ్ అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియో అలాగే ఓ పెట్ట కథ డైరెక్ట్ చేశాను. ఓ పెట్ట కథ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మాధవ్ సార్ గురించి చెప్పాలంటే అది పెట్ట కథ అయితే కాదు, చాలా పెద్ద కథ. 5 minutes అంటే నాకు సరిపోదు, మినిమం 2-3 days కావాలి. అయితే ఒక ఇన్విజిలేటర్ పక్కన ఉంటుండగా ఎగ్జామ్ రాస్తుంటే ఎలాంటి ఫీర్ ఉంటుందో మాధవ్ సార్ ఎదురుగుండా ఉంటే నేను మాట్లాడుతుంటే నాకు అలాంటి ఫీరే ఉంటుంది. ఎందుకంటే నన్ను తర్వాత బాగా ట్రోల్ చేస్తారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంత కష్టపడ్డారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి. చాలా కాలం అసలు మాధవ్ సార్ ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను పక్క నుండి చూశాను. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని ఫినిష్ చేయడానికి మాధవ్ సార్ ఎంత కష్టపడ్డారు అనేది నేను చూశాను. నేను డైరెక్టర్ అవడానికి కారణం కరెక్ట్గా చెప్పాలంటే మాధవ్ సారే. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం మాధవ్ సారే. మాధవ్ సార్ పెట్టిన భిక్షే నా నాలెడ్జ్. నేను డైరెక్టర్ అయ్యానంటే ఆయన వల్ల. అండ్ మోర్ దాన్ డైరెక్టర్, ఆయన నాకు బ్రదర్ లాంటి వాళ్ళు. ఈ సినిమాకి సంబంధించి ఒక స్టేజ్లో ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు ఆగిపోయింది, అంటే ఆల్మోస్ట్ అది ఆగిపోయింది కరోనాకు ముందు. ఆ టైంలో కేబీఆర్ గారు దీనికి సపోర్ట్ చేసి ఈ సినిమాని ఫినిష్ చేశారు. మాధవ్ సార్ ఎప్పుడు చెప్తుంటారు ఆయన గురించి, మాధవ్ సార్కి ఆయన గాడ్ లాంటి వాళ్ళు. సో మా అందరికీ ఆయన గాడ్ కన్నా ఎక్కువ. మాధవ్ సార్ దీనికి ఎంత కష్టపడ్డారు అంటే
జనరల్గా ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేయడానికి వెళ్తున్నప్పుడు షూట్కి వెళ్తుంటే ఒక వెహికల్ రావడం, సార్ని ఒక్కరినే తీసుకుని వెళ్ళడం అలా ఉంటుంది. బట్ ఈ సినిమాకి మాధవ్ సారే డ్రైవరు, డైరెక్టరు అన్నీను. ఎందుకంటే ఆయన వెహికల్లోనే మమ్మల్ని అందరినీ కూడా పికప్ చేసుకుని వెళ్ళేది మాధవ్ సారే. ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా సెట్స్ మీద అస్సలు చూపెట్టరు. స్టేజ్ కిందకి దిగిన తర్వాత నేను కూడా మీలాగే అరుస్తానండి. అయితే అసలు ఆయన ఎంత కష్టపడినా సరే స్ట్రెస్ మాత్రం ఎప్పుడు సెట్స్ మీద అస్సలు చూపెట్టరు. నేనైతే చిన్న ఏదైనా సెట్లో అయినా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ స్ట్రెస్ నా మీద పడి నా ఇరిటేషన్ మా లావణ్య, చైతన్య, మిహిరా వీళ్ళందరూ చూసే ఉంటారు సెట్స్లో. బట్ మా మాధవ్ సార్, అదిగో సిరి అని వెనకాల ఉంది ఆ అమ్మాయి, వీళ్ళందరూ చూసే ఉంటారు సెట్స్లో. బట్ మాధవ్ సార్ ఎంత ప్రాబ్లం వచ్చినా ఆ సెట్స్ని ఎంత జోవియల్గా ఉంటారంటే, ఎంత లైట్ తీసుకుని ఆర్టిస్ట్ మీద వాళ్ళ ప్రెషర్ పడనివ్వకుండా దాని ఆయన అసలు ఆయన మమ్మల్ని అందరినీ చీరప్ చేస్తూ, ఇంకా నేను స్టార్ట్ చేశానంటే అది అలా అవుతూనే ఉంటుంది. మాధవ్ సార్ గురించి చెప్పడం అయితే నేను స్టాప్ చేయలేరు ఎవరు, ఎందుకంటే నాకు మోర్ దెన్ బ్రదర్. సార్ ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రండి సార్ ప్లీజ్. సార్ ఒకసారి రండి, ఒక్కసారి ఒక్క నిమిషం. ఎలాగ టైం ఉంది సార్, ఒక్క నిమిషం. నేను డైరెక్టర్ అని ప్రౌడ్గా చెప్పుకోను, బట్ మాధవ్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అని మాత్రం ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఈ సినిమాలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం మాధవ్ సార్ నేను పక్కనే ఉండి చూశాను. నేను ఆ మాధవ్ సార్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మేమందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కేవీఆర్ సార్ గురించి. ఈ నేనెక్కడున్నా అనే సినిమా ఉంది అంటే ఈరోజు నేను ఇక్కడున్నా అన్నా కూడా కేవీఆర్ గారే. మేమందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పానా ఉన్న అందరిలో లాంగెస్ట్ స్పీచ్ ఆయనదే ఉంటుందని. సో కర్త, కర్మ, క్రియ బిహైండ్ నేనెక్కడున్నా. సో చాలా కష్టపడ్డారు. అండ్ చందు గారికి, మాధవ్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇవాళ చాలామంది కాస్ట్ అండ్ క్రూ బిజీ స్కెడ్యూల్స్ వల్ల రాలేదు. సో అందులో వన్ ఆఫ్ ద పర్సన్ బ్రహ్మాజీ గారు. సో ఆయనకు సంబంధించిన వీడియో బైట్ చూద్దాం. కెన్ వీ హ్యావ్ అ బ్రహ్మాజీ గారుస్ వీడియో బైట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? నేను ఎక్కడున్నా ఈ టైటిల్ చాలా బాగుంది, నాకు అందరికీ నచ్చుతుంది. ఈ టీజరు, ట్రైలర్ కూడా నేను చూశాను. కంటెంట్ బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉంటాయి ఇందులో. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మిథున్ చక్రవర్తి గారి అబ్బాయి మిమో చక్రవర్తి మన తెలుగు సినిమాలో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఎయిర్టెల్ ఫేమ్ సషా ఛత్రి కూడా ఈ సినిమాలో ఉంది. వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లో నటిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఈ నెల 28వ రిలీజ్ అవుతుంది. మిత్రుడు మాధవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మీకు అందరికీ నచ్చుతుందని టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, హైదరాబాదీ చాయ్ అడ్డా ప్రెజెన్స్ నేనెక్కడున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ అండ్ టుడే ఈవెంట్ బై జే మీడియా. ఎస్, అండ్ ఇవాళ చాలామంది గెస్ట్లు ఇచ్చేశారు. అండ్ అలానే ఈ సినిమాకి బ్లెస్ చేయడానికి, ఈ టీం అందరినీ సపోర్ట్ చేయడానికి, అండ్ ఇవాళ వన్ ఆఫ్ ద గెస్ట్గా విచ్చేసినటువంటి రిటైర్డ్ జడ్జ్ మారోజు కాంతయ్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ మారోజు కాంతయ్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేనెక్కడున్నాను ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, జర్నలిస్టిక్ ప్రొఫెషన్ మీద తీసినటువంటి సినిమా విజయవంతం కావాలని, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలకు ఈ రెండు వర్గాలు ఎంతో
కృషి చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రధాన భూమికలుగా చూపిస్తూ తీసినటువంటి ఈ చిత్రం విజయవంతం కావాలని మాధవ్ గారి దర్శకత్వం, ఇంకా కొత్త కొత్త సినిమాలు కొత్త వరవడిలో తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమా మొత్తం టీంకు, ఆర్టిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇది విజయవంతమై ఇంకా ముందు ముందు కొత్త సినిమాలు తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం వై గంగాధర్ గారిని. అండ్ ఐపీఎస్ అండ్ డిఐజీ అండ్ రియల్ లైఫ్లోనే కాదు, ఈయన ఈ సినిమాలో ఇంతే పవర్ఫుల్గా ఉన్న రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. హియర్ వి వెల్కమ్ వై గంగాధర్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమా 3-4 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగి మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా రిలీజ్ కావటానికి చాలా సమయం పట్టింది. ఎట్ లాస్ట్ ఈ ఫిబ్రవరి 28వ తారీఖు విడుదల కావటానికి సమయం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ విడుదల సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి నన్ను కూడా ఓ చీఫ్ గెస్ట్గా పిలవడం, మాధవ్ మరి చాలా కాలం నుంచి తెలుసు, అతని మరి నాయుడు ఇద్దరి ప్రోత్సాహంతో ఓ చిన్న రోల్ డీజీపీ ఏదో ప్రెస్ మీట్ పెట్టడం అటువంటిది ఏదో చేయడం జరిగింది. మరి అది ఎంతవరకు ఉంచారు, ఏ రకంగా పెట్టారు తెలియదు. సో ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా మాధవ్ గారు చేశారు. మరి ఒక మంచి ఇతివృత్తంతో జర్నలిజం, ఇటు రాజకీయాలు, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ 3 అంశాలతో ఒక మంచి కథను తీసుకొని చాలా బాగా చేశారు. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, విజయవంతం చేస్తారని ఆశిస్తూ, మరి ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక వర్గం, మొత్తం యూనిట్ సిబ్బంది అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ హైదరాబాదీ ఛాయ్ అడ్డా ఫౌండర్ అండ్ ఆర్ యాక్టర్ అభినవ్ సర్దార్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ నేను ఎక్కడున్న టీమ్. ఐ నో ఇట్స్ బీన్ వెరీ హార్డ్ టైమ్ ఫర్ యూ గైస్. ఆల్మోస్ట్ 3 years కోవిడ్ ముందు నుంచి చేస్తున్నారు, బట్ నెవర్ దిలెస్ యూ ఆర్ నాట్ గివెన్ అప్. సో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ విష్ ఆల్ ది టీమ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్ మాధవ్ గారు, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ తమ్మారెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. చీఫ్ గెస్ట్గా ఎవరు రానప్పుడు అందరు సార్ నుంచి పిలుస్తా అన్నారు, కరెక్టే సార్. అది నా ఫస్ట్ మూవీ 2010లో, నా ఫస్ట్ మూవీకి మీరే గెస్ట్గా వచ్చారు. అప్పుడు నా సెకండ్ మూవీ కూడా మిమ్మల్ని పిలిచా. థర్డ్ మూవీ నుంచి నేను కొంచెం తెలిసిన తర్వాత కొంచెం వేరే వాళ్ళు వచ్చారు. సో బట్ యు ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ద న్యూ అప్కమింగ్
మూవీస్ అండ్ ద న్యూ మూవీస్ ఎక్కడ వేర్ దెర్ ఈజ్ నో అంటే రికగ్నిషన్ లేదు అన్నప్పుడు నేను ఆల్వేస్ నేను ఉన్నాను అన్నట్టు మీరు ప్రతిదానికి వస్తున్నా. ఇట్స్ వెరీ ఇట్స్ రియలీ గుడ్ గెస్చర్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్ ద న్యూ కమర్స్. And I just wanted to tell about a few things. We are associated with J Media Factory for all our events and all. So it's been almost 2016 we started the brand Hyderabadi Chai Adda. We are actually expanding globally. And basic motto to start this brand is to empower people and create employment for the younger generations who wanted to go into business and all. So we started this with a very economical model, and we are successfully coming up with a lot of models, and we are spreading across not only in India, we are expanding globally now. So ఎవరికైనా కొత్త బిజినెస్ ఆపర్చునిటీ కానీ చాలామంది గవర్నమెంట్ జాబ్ అని చూస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ అంటే అందరికీ రాదు గవర్నమెంట్ జాబ్. కాబట్టి నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేయలేదు. నేను ఎన్ఐటి వరంగల్లో చదువుకొని, ఎన్ఐటి త్రిచిలో చదువుకొని, బీటెక్ ఎంబీఏ చేశాక ఐ వర్క్ ఫర్ బిగ్ బ్రాండ్స్ లైక్ కోకోకోలా అండ్ కింగ్ఫిషర్ as a brand manager. I quit the job, though I was earning good amount of salary. I left out my comfort zone and came out to, I've taken a big risk and started this because the motto was to create an employment and motivate people in the society. So అందుకని ఇది స్టార్ట్ చేసాము. డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ వెంచర్ టు స్టార్ట్ విత్ వెరీ లో ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రిటర్న్స్. సో ఎనీ ఆఫ్ మీ వాళ్ళు ఎవరున్నా కానీ చెప్పొచ్చు, అక్కడ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే మీకు మా టీం అంతా కాంటాక్ట్ అయ్యి మా టీంతో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సెటప్ అంతా చేస్తారు. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. క్రూ ఏవి ఎంతో గొప్ప ఆర్టిస్టులు, అద్భుతమైన లెజెండరీ ఆర్టిస్టులు అందరూ పనిచేశారు. అండ్ February 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ రైటర్ BVS రవి గారిని. గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి ఆయన మాటలు రాయడం జరిగింది. అండ్ ఇవాళ నేను ఎక్కడ సినిమాని సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి BVS రవి గారికి హార్డియస్ట్ వెల్కమ్. అందరికీ నమస్కారం. హలో మెమో అండ్ శశా, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి పెద్దవారు ఉన్నప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి అలా చెప్పకూడదు. ఇప్పుడు ఆయన ముందు మేము చిన్నపిల్లలం, ఆయన నవ్వుకుంటారు, మేము నవ్వులు పాలవుతాం. అయినా సరే అసలు ఆయన ముందు రైటర్ అంటే చాలు, పెద్దవాళ్ళు. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళని చూసి వాళ్ళ సినిమాలు చూసి వచ్చిన వాళ్ళం కదా. అండ్ జస్ట్ అండ్ అందరికి నమస్కారం. నాకు మాధవ్ చాలా మొదటి నుంచి పరిచయం, చాలా 10 ఏళ్ల క్రితం నుంచి నాకు మంచి పరిచయం. తను మొదట ఒక కథ చెప్పాడు మాకు. అప్పుడే ఒక 10 years బ్యాక్ మేము కలిసి పనిచేయాల్సింది. అది ఎందుకో కొన్ని కారణాలు కుదరలేదు. చాలా మంచి సినిమా, అది ఒక సర్వైవల్ డ్రామా. చాలా మంచి ఫ్యూచర్ ఉంది మాధవ్కి, చాలా చేస్తాడు అనుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా సందర్భంగా మళ్ళీ మనందరం ముందుకి వచ్చాడు. తన కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేశాడు ఈ సినిమాకి. కానీ ఒక 3.5 ఏళ్ల పాటు 3.5 years జర్నీ ఒక సినిమాకు ఉందంటే అది కర్త, కర్మ, క్రియ కూడా తనే అయి ఉంటాడు. మొత్తం తన టీం అయి ఉంటుంది. ఎంత కష్టం ఈ రోజుల్లో సినిమా చేయటం, చాలా కష్టమైన విషయం. సినిమా రాయటం ఈజీ, తీయటం ఈజీ, కానీ అది పూర్తి చేయడం కూడా ఈజీయే. దాన్ని రిలీజ్కి తీసుకురావటం అనేది నియర్ ఇంపాసిబుల్ టాస్క్. నాట్ ఫర్ a 1 crore film, even for a 1,000 crore film. Releasing a film, publicizing a film and getting openings for a film is a very, very tough job, because we never know which film will get opening, which film won't get an opening, which film will be bought by non-theatrical rights and OTT and all. We never know. అది ప్రజలు ఏంది నచ్చుతుందో తెలిసి అదే బ్రహ్మ పదార్థం, అదే మ్యాజిక్, అందరూ తీసేస్తారుగా. అందువల్ల there is no right that a 1,000 crore film will work and a crore film won't work. Tomorrow this film might become a very big film and very successful film. By ట్రైలర్ చూస్తుంటే ఆ అమ్మాయి చేసిన యాక్షన్ కానీ, ఆ కాంటెంట్ కానీ, జర్నలిస్ట్ థ్రిల్లర్ అనేది ఎప్పుడు కూడా మనం చాలా, ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ అంటే చెప్పాల్సి వస్తుంది. మనం న్యూస్ చూస్తాం, టీవీలో చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం. మనం టటా మ్యూజిక్ వేసి, ఇప్పుడే పెద్ద స్కామ్, ఇప్పుడే ఒక మర్డర్, ఇప్పుడే ఒక యాక్సిడెంట్,
ఇప్పుడే కొన్ని కోట్ల స్వాహ, లేకపోతే కొన్ని మినిస్టర్ల లాలూచి ఇవన్నీ చూస్తుంటాం. ఆ మ్యూజిక్ వెనకాల, న్యూస్ వెనకాల ఎంతోమంది జర్నలిస్టులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి, లేకపోతే ఎటువంటి డబ్బుకి ఆశపడకుండా, బెదిరింపులకి భయపడకుండా ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళందరి కథలకి ఒక రిఫ్లెక్షన్ నేను ఇక్కడున్నా అనే సినిమా అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. చాలామంది జర్నలిస్టులు మనం కళ్ళ ముందు చూస్తుంటే చాలా నార్మల్ లైఫ్, మిడిల్ క్లాస్ పీపుల్లా ఉంటారు జర్నలిస్టులు. కానీ వాళ్ళ వెనకాల ఎంతో కొంత సోషల్ కమిట్మెంట్ లేకపోతే వాళ్ళు జర్నలిస్టులు అవ్వలేరు. హ్యాపీగా వాళ్ళు ఇచ్చే కొంతమంది దుర్మార్గులైన వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకునో, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇచ్చే స్థలాలు తీసుకుని రిటైర్ అయిపోవచ్చు. కానీ జర్నలిస్ట్గా కొన్ని దశాబ్దాల పాటు ఉంటూ సోషల్ కమిట్మెంట్ లేకుండా మాత్రం నో వన్ కెన్ ఎగ్జిస్ట్ హియర్. అండ్ ఫర్ దట్ రీజన్ a story on journalism, a film on journalism and journalists should be encouraged, should be watched by many and should be appreciated. I wish all the members of the team a grand success. And నీ ముందు సినిమా చూశానమ్మా నేను, అన్నపూర్ణ స్టూడియో. నాకు ఆయన రంగినేని గారు, ఆయన ప్రొడ్యూసర్ యష్ గారు చూపించారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్ మాధవ్ గారు, టేక్ కేర్. అండ్ రవి గారు, మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ కోసం తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆర్ హీరో మేమో చక్రవర్తి గారిని అండ్ అలానే సాషా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే జైపాల్ నిమ్మల డిఓపి గారిని అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన రాజేష్ గారిని అండ్ అలానే గంగాధర్ గారిని, గోపీనాథ్ గారిని అండ్ అలానే మిహిరా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే లావణ్య గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గోపీనాథ్ రెడ్డి గారు అండ్ అలానే గంగాధర్ గారు. అండ్ చందు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మహేష్ గంగిమల్ల గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రమణ చలకపల్లి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గ్రూప్ పిక్చర్ కోసం ఎస్. అండ్ ఇవాళ ఈ టీంని బ్లెస్ చేస్తూ లెజెండరీ డైరెక్టర్ వివి వినాయక్ గారు బయట పంపించడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో చూసిద్దాం. కెన్ వి హ్యావ్ అ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? అందరికీ నమస్కారం. మాధవ్ గోదావరిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ నేను ఎక్కడ అనే సినిమాని మిథున్ చక్రవర్తి గారి అబ్బాయితో చాలా ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మంచి పేరు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎస్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేసినటువంటి మిహిరా గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. హాయ్, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ మిహిరా. A small introduction about me. I made my Telugu debut with movie called Annapurna Photo Studio. I also worked as an assistant director, which got released in 2023. And later I did my debut in Malayalam, a movie called Pinvadil. Now in this movie, my role is like very small. It's a sweet and short.
but it's very impactful role. And you know, I know Sri Mithun Chakravarti ji, Mithun Chakravarti sir, like very great actor and dancer. You know, Mithun da, like everybody knows in India. And Mimoji, we did not have any scenes in the movie, but I'm so happy to be, you know, part of your movie, which you acted as a hero. And I know you're a great dancer, and I really wish you great success with this movie. Thank you so much. And our actress Sasha, you're very beautiful. I really hats off to you for the effort and hard work and the challenges you did in the movie. It's like you did intense action scenes, underwater fights, you know, you being tied up upside down and fighting with the villains and all. Like, it's so tough. I can understand that. Like, it's a great performance. I really wish you good luck to get many more opportunities. And our movie director, Madhav sir, like very, very, very hardworking, very talented. It's like a lot of challenges in the movie, but still, you know, he always smiles, very cool. Sir, like wherever you are, like your passion and determination towards cinema, always inspiring. And like, you know, for choosing this topic, women empowerment, I really hats off to you, sir. It's very important these days, you know, for girls and women, like to be independent and to make their choices and to be, you know, stand on their own feet to pursue their dreams. Like, you know, to get freedom and financially independent, it's very important. I hope this movie will bring that and give a lot of confidence and encouragement over the girls and women. It's very important, and thank you so much for choosing this subject, sir. And you know, after all the struggle, and February 28th will be your day, your big day. I really wish you great success and to do many more movies. Thank you so much for the role, sir. Like ee cinema lo nenu Tankel Barni gari daughter ga chesanu. It's very short, very impactful. Like nenu oka aspiring journalist ga chesanu. Like I get inspired by our lead actress Sasha, and it's about journalist in the movie. Thank you so much, and thanks to our producer Shyam Prasad Reddy garu and cinematographer Jaipal garu, editors and choreographer Prem Rashid garu, Mahesh sir, Chendu sir, Ramna sir, Naidu garu, Teja, Ranga, everyone who are part of this movie. And thanks to the whole team, and thank you so much all. I'm Mihira, bye-bye. థ్యాంక్ యూ మిహిరా. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ బ్యూటిఫుల్ సాషా ఛత్రి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సాషా ఛత్రి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అండ్ రాధేశ్యామ్లో మనకు కనిపించారు. అండ్ వి ఆల్ నో సాషా గారు అండ్ బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. थैंक यू. आई वुड लाइक टू थैंक ऑल ऑफ यू. आप सब यहाँ पे आए उसके लिए बहुत बहुत आप सबको थैंक यू. आपने टाइम निकाला. सबसे पहले आई वुड लाइक टू थैंक आवर डायरेक्टर माधव हु हैज़ पुल्ड थ्रू दिस फिल्म विद ग्रेट डिफ़िकल्टी, बट हमने किसी तरह पूरा कर लिया ये प्रोजेक्ट. आप सब लोगों ने ट्रेलर देखा होगा, उसमें मैं उल्टी लटकी हूँ. बहुत बहुत मुश्किल था ये पूरा शूट और बहुत मेहनत लगी. मेरी आँख फूटते फूटते बच गई. तो बहुत प्रॉब्लम्स हुई हमें इस फिल्म के शूटिंग में, लेकिन हमने प्रोजेक्ट पूरा किया. और मैं ये चाहती हूँ कि जितने भी आपके लेडीज़ हैं आपके जान पहचान के, चाहे आपकी बेटियाँ हों, आपकी बहनें हों, आपकी माएँ हों, उनके लिए ये पिक्चर आप ज़रूर जाके देखें. ये मैंने अपने भारत की जितनी भी महिलाएं हैं उनके लिए बनाया है. और आई एम वेरी ग्रेटफुल कि आप सबके प्यार और विश्वास की वजह से मैं यहाँ तक पहुँच पाई हूँ. मुझे ये अपॉर्चुनिटी मिली है और मैं ये चाहती हूँ कि सारी लड़कियों को जितनी अपॉर्चुनिटीज़ मिल सकें इस पिक्चर द्वारा वो प्रेरित हों और वो लाइफ में आगे बढ़ पाएँ.
तो ये हमारे देश की बेटियों के लिए है। जय हिंद। That's so sweet of you. Thank you so much. We wish all the very best for your film నేనెక్కడున్నా అండ్ ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసేద్దాం. హియర్ వి గో. నేనెక్కడున్నా ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ హీరో మేమో చక్రవర్తి గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో ఈ సినిమా ద్వారా తెలుగులో పరిచయం అవ్వబోతున్నారు. మీకు అంతా సక్సెస్ అయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ డైరెక్టర్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Thank you, everyone. And as you saw the trailer, we have, I think, the very few who have already seen the film. We're very excited that on the 28th of Feb, you all will see this amazing film. And as Sasha said, as all our cast said, that the real hero is the story of this film. It's about the women of this country. It's about the bravery of their heroism. It's about their will and struggle. And of course, the main guy who brought all this together, our director, Madhav sir. And I'm so happy, I'm so proud to be a part of this film. My dad, Mithun Chakravarti, he used to shoot in Ramoji Film City back in the day. So I used to go there as a kid. And I always dreamed of being a part of this magnificent Telugu industry. So I feel like I've finally come home with this film. So I'm so honored, and please give us your blessings. And please go watch this film on the 28th. Thank you. Thank you so much. Thank you. అండ్ మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఆర్ హీరోయిన్ మిమ్మల్ని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మిహిరా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ టీం అందరినీ కూడా ఒక్కసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన డైరెక్టర్ గారు మాట్లాడే ముందు టీం అందరూ కూడా వేదిక మీద ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చందు గారిని అండ్ అలాంటి ఆల్ ద ఆర్టిస్ట్స్ ఆఫ్ నేనెక్కడున్నా అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీం అందరూ కూడా ప్లీజ్ అండి, యాక్టర్స్ అండ్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చందు గారు పరిగెత్తుకుంటూ రావాలి మీరు. ఎస్. అండ్ ఇప్పుడు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ మాధవ్ కోదాడా గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ అండ్ ఆయనని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది ఛాయ్ అడ్డా నుంచి సర్దార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టీంని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్ కంటిన్యూ. అందరికీ నమస్కారం. ఇందా మా చందు అన్నాడు ఏదో 2 days పట్టుద్ది అని, నాకైతే 2-3 weeks పట్టుద్ది. పర్లేదు కదా నా స్పీచ్ ఫినిష్ చేయడానికి? ఓకే, థ్యాంక్ యూ. చాలా ఏదేదో మాట్లాడాలనుకున్నా, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లాస్ట్ రిలీజ్ టైంలో జనరల్గా అందరికీ వస్తాయి. అలా వచ్చే ఆ ప్రాసెస్లో కొంచెం ఆ వర్క్లో పడి ఈ మాట్లాడే ప్రాసెస్ గురించి ప్లాన్ చేయలేకపోయా. ఇందులో ఒక డైరెక్టర్గా ఫస్ట్ మూవీకి జనరల్గా కొంచెం కొత్త ఆర్టిస్టులు వస్తేనే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాంటిది నాకు నా అదృష్టం ఏంటంటే జాతీయ అవార్డులు, పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇలా తీసుకున్న గొప్ప ఆర్టిస్టులు మన సినిమాలో యాక్టింగ్ చేశారు. వాళ్ళందరినీ డైరెక్ట్ చేయటం నా ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటారు కదా ఫస్ట్ సినిమాకే. అలాంటిది నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులు, తర్వాత మన బ్రహ్మానందన్ గారు లాంటి వాళ్ళు, తనికెళ్ళబల్లి గారు లాంటి వాళ్ళు, చాలా గొప్ప కళాకారులను డైరెక్ట్ చేయడం నిజంగా రియల్లీ నాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఒక స్టార్టింగ్ నుంచి చెప్తాను. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక మంచి హ్యాపీ మూమెంట్ కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కష్టాలు చెప్పుకుంటూ పోతే అది ఎంత పద్ధతి కాదు కాబట్టి చాలా సింపుల్గా క్లోజ్ చేస్తాను. దానికి సంబంధించి ఇది ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు, సినిమా ఆగిపోయింది. అలాంటి టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది ఒక సినిమా ఆగిపోతే. ఆ ఆగిపోయిన సినిమా టైంలో
మళ్ళీ తిరిగి పికప్ చేయడానికి, ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఒక చిన్న మ్యాటర్ చెప్తా. జనరల్గా నాస్తికులు ఆస్తికులు అని ఉంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే ఒక కాన్సెప్ట్లో. దేవుడు లేడు అనేవాళ్ళు ఏది దేవుని చూపించు అది ఇది అని అంటుంటారు. రియల్గా దేవుడు అనేవాడు వేరే ఏదో రూపంలో ఉండడు, మనుషుల రూపంలోనే ఉంటాడు. అలా నాకున్న ఆ ప్రాబ్లం, పర్టికులర్ సినిమా ఆగిపోయిన ప్రాబ్లం క్లియర్ చేయడానికి నాకు దేవుడి రూపంలో కేబీఆర్ అనే ఒక మిత్రుడు నా కోసం వచ్చి ఈ సినిమాని నీకోసం నేనున్నా, సినిమా స్టార్ట్ చేసుకో అని చెప్పి తిరిగి స్టార్ట్ చేశాడు. సో తను టూ మచ్ బిజీగా ఉండడం వల్ల ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నేను తీసుకోవడం అనేది నాకు కొంచెం బర్డెన్ అయింది. అయినా కూడా నాకు అసలు ఒక సినిమాని పూర్తి చేయడం అనేదే చాలా గొప్ప వరం. అలాంటి గొప్ప వరం ఇచ్చి ఓ రకంగా నాకు డైరెక్టర్గా మళ్ళీ పునర్జన్మ లాంటిది ఇచ్చిన కేబీఆర్కి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. తను నాకంటే వయసులో చిన్నవాడు, బట్ ఈ స్టేజ్ పరంగా చెప్తున్నాను, ఏమనాలి, కేబీఆర్కు ఈ స్టేజ్ సందర్భంగా చిన్నవాడైనా నేను అతని పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. ఒక మనిషిగా నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే ఒక డైరెక్టర్గా కేబీఆర్ నాకు తిరిగి పునర్జన్మనిచ్చాడు. ఈ సందర్భంగా నా నిర్మాత కేబీఆర్కి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రధానంగా జర్నలిజం బ్యాక్డ్రాప్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీసాం. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే ఆడది అంటేనే చాలామందికి ఒక చిన్న చులకన. నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, లేదా నువ్వు ఇలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు, నువ్వు నీ హద్దుల్లో ఉండు, సంథింగ్ వాళ్ళకి అన్నీ ఒక రకమైన బార్కెట్స్ ఉంటాయి. నీ లిమిట్స్లో నువ్వు ఉండు ఇలా అంటూ ఎప్పుడు మ్యాక్సిమం ఆడవాళ్ళని ఒక లిమిట్స్లో ఉంచాలని చాలామంది ట్రై చేస్తుంటారు. స్వేచ్ఛగా బతికే ఆడవాళ్ళు చాలా తక్కువ. బట్ వాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళు చేయాల్సింది వాళ్ళను చేయనిస్తే వాళ్లకు ఆకాశమే హద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఆకాశం కూడా హద్దు కాదు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఈరోజు సునీత విలియమ్స్ మనకు అక్కడ ఏమంటారు స్పేస్లో ఉంది. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు నువ్వు సరిగ్గా వెళ్ళొద్దు, కాలేజీకి వెళ్ళొద్దు, ఇచ్చేది అని చెప్పి ఇంట్లో వంటింట్లోనో కూర్చోబెట్టి వంట చేయనిస్తే ఈరోజు తను స్పేస్లో ఉండి ఒక ప్రపంచం అంతా గుర్తింపు తెచ్చుకునే మహిళలాగా ఉండేది కాదు. సో ఆడవాళ్లను మనం ఎంకరేజ్ చేద్దాం, మనకు చేతనైనంతగా వాళ్ళకు సపోర్ట్ చేద్దాం. ఈ సినిమాలో పర్టికులర్గా వాళ్ళకు సంబంధించిన ఆడవాళ్ళకు సంబంధించిన సపోర్ట్ అనేది ఉంటే వాళ్ళు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారనేది నేను పర్టికులర్గా డిస్కస్ చేశాను. ఇక ఈ బలమైన ఆడవాళ్ళ గురించి దట్ మీన్స్ ప్రతి స్త్రీలో ఒక శక్తి ఉంటుంది. ఆ పవర్ఫుల్ ఉమెన్స్ ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ప్రతి వాళ్ళు మామూలుగా మీకు తెలిసిన పవర్ఫుల్ ఉమెన్ ఎవరంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయో, ఒక రాణి రుద్రందేవ్ సంథింగ్ చెప్తుంటారు. అలా నువ్వు చూసిన ఫస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఎవరంటే నేను చెప్పేది మా అమ్మ. మా నాన్న మా అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రోజు కూలి మా నాన్న. అలాంటి నాన్న తను ఒకరి దగ్గర కూలీగా చేసే స్థాయి నుంచి తన కింద ఒక 20 మంది కూలీలు చేసే స్థాయికి ఎదగడంలో మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ టూ మచ్. వాళ్ళిద్దరు పెద్ద చదువుకోలేదు, బట్ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒక కుటుంబాన్ని, ఒక చిన్నపాటి వాళ్ళకంటూ ఒక ఊళ్ళో ఒక అద్భుతమైన మంచి పేరుని సాధించుకొని ఊళ్ళోనే వాళ్ళ పేరు తెలవని వాళ్ళు వాళ్ళిద్దరు ఎదిగారు. సో ఒక సరిగ్గా చదువుకొని మా అమ్మే అంత వండర్ సృష్టిస్తే ఆడపిల్లలను చదువుకోనిచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఫుల్గా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా వండర్స్ ఏదైనా సాధిస్తారు వాళ్ళు. సో ప్లీజ్ మీకు చేతనైనంతగా మీ ఇంట్లో ఆడపిల్లలను సపోర్ట్ చేయండి. ఇంకా ఏమంటారు మ్యాక్సిమం వాళ్ళను ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేయక్కర్లేదు, కొంతమంది డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు వాళ్ళు సాధించాల్సింది సాధిస్తారు.
ఆ తర్వాత నేను చెప్పినట్టు మా అమ్మ మా ఇంట్లో ఉంటే మీ ఇళ్లలో కూడా మీ అమ్మలు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, మీ చెల్లెళ్ళు ఉన్నారు, సంథింగ్. ఈవెన్ మా ఇంట్లో కూడా మా అన్నయ్య పిల్లలు, మా అక్కయ్యల పిల్లలు కూడా ఈరోజు మంచి స్థాయిలో వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు. ఏంది దట్ మీన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేశారు. సో ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే మనం వాళ్ళను సపోర్ట్ చేద్దాం, ఎదగనిద్దాం. నెక్స్ట్ జర్నలిజం. ఈ జర్నలిజం అనేది ఏంటంటే ఈ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. మనం చేసేది ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసేది మనకు చెప్తూ అది మంచో చెడో ఒకరికొకళ్ళకు మధ్య అన్ని వివరాలను చెప్పడం మనకు తెలియజేసేది. ఇది స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఏమంటారు, ఇందులో కొన్ని తప్పులు జరిగితే ఆటోమేటిక్గా ప్రజలు తప్పులు చేస్తున్నారు, పొలిటీషియన్స్ తప్పు చేస్తున్నారు. సో ఈ జర్నలిజం అనేది పవర్ఫుల్గా ఉంటే తప్పులు చేసేవాళ్ళు చాలా భయపడతారు. జర్నలిస్ట్ అనే పర్సన్ వస్తే అది ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక స్ట్రాంగ్ జర్నలిస్ట్కు భయపడతాడు. జర్నలిజం పవర్ అలాంటిది. సో ఈ సినిమాలో నేను జర్నలిజం వాల్యూస్ గురించి కూడా చెప్పాను. ఆ జర్నలిజం గురించి చేసిన పోరాటంలో సాషా ఎంత స్ట్రగుల్ అయింది అనేది ఈ సినిమాలో చూపిస్తాం. సాషాకు సపోర్ట్గా చేసే ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా మిమో కూడా ఇందులో చేశారు. వీళ్ళిద్దరిలో పర్టికులర్గా మిమో ఈ సినిమాలో చేయడం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్. మిమో ఈ సినిమాలో ఒక పర్టికులర్ టిపికల్ రోల్. యాక్చువల్గా చాలామంది యాక్సెప్ట్ చేయరు. బట్ ఆఫ్టర్ స్టోరీ లిజనింగ్ మేము సెడ్ ఓకే సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. ఎందుకంటే ఒక రెగ్యులర్ క్యారెక్టర్, బోరింగ్ క్యారెక్టర్ అందరు చేస్తారు. బట్ మిమో ఛాలెంజింగ్ రోల్ లాగా తీసుకొని ఈ క్యారెక్టర్ చేశాడు. థ్యాంక్ యూ మిమో ఫర్ యాక్సెప్టింగ్ దిస్ స్క్రిప్ట్. అండ్ సాషా విషయానికి వస్తే ఆ అమ్మాయిని చూసి ఉంటారు మీరు, తలకిందులుగా కట్టేశాను. అంటే గతంలో నేను ఒకసారి ఏదో పానీపూరి తినిపించామంటే తినిపించను అన్నది, అందుకే కట్టేశా ఈ సినిమాలో. సో మీరు ఆ అమ్మాయి తలకిందులు కట్టేయడం అనేది చాలా హారిబుల్ కదా. ఆ హారిబుల్ సీన్స్ని తను చాలా ఓపిక్గా, చాలా పెయిన్ భరిస్తూ చేసింది. అయితే మేము దానికి టెక్నికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొనే ఆ అమ్మాయిని అలా చేశాం. దాని గురించి నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో చెప్తాను. బట్ అలా హ్యాంగ్ అవుతూ చేయడం అనేది మాత్రం చాలా రిస్కీ. అది తనకు దానికి సంబంధించి తనకు ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత ఇందులో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కూడా చేసింది. మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది కూడా సాషా ట్రైనింగ్ తీసింది. దానికి మా ఫ్రెండ్ రవి కరాటే మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చాడు. సో పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్లో తను చాలా ఈజీగా చేసింది. మేము ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ హోల్డర్, హీ కెన్ డూ మ్యాక్సిమం ఫైట్స్. బట్ సాషా ఆల్సో ఈ సినిమాలో మ్యాక్సిమం ట్రై చేసింది. చూడటానికి అది తను ప్రొఫెషనల్ ఫైట్ ఏమంటారు, ఏ జాకీ చాన్, బ్రూస్లీ, శిశురాల్ లాగా ఇందులో ఫైట్స్ ఉంటాయి. సో ఇక చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ ఇచ్చాను. మన మిశ్రా గారు, సందీప్ మిశ్రా గారు నాకు హిందీ వెర్షన్కు డైలాగ్స్ హెల్ప్ చేశారు. నాకు హిందీ ఏదో తోడా ఆత అంటారు కదా, అంత దారుణమైన హిందీ. సో దానికి తను చాలా సపోర్ట్గా చేసి ఏది హిందీ వెర్షన్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ మా చందు గురించి మళ్ళీ చెప్తా. కృష్ణమోహన్ గారు చాలా బాగా చేశారు. అండ్ మారుతి, తర్వాత శివ నా క్లాస్మేట్. మీకు విషయం చెప్పాలి, ఈ మొత్తం మూవీలో పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల చాలామంది పీక్స్లో ఉన్నాయి. అట్లాంటి విషయంలో మొత్తంలో సింపుల్ పెర్ఫార్మెన్స్ తోటి, అంటే చిన్న ఎక్స్ప్రెషన్తో కళ్ళమ్మని నీళ్ళు పెట్టడం ద్వారా తనికెళ్ళ బండి గారు చేసిన యాక్షన్ చూసి మా సెట్లో అందరు క్లాప్స్ కొట్టారు. తర్వాత ఒక చాలా బీభత్సమైన, అంటే తన కళ్ళ ముందు తన కూతుర్ని, భార్యని ఒక దారుణంగా ఒక చిత్రహింసలు పెడుతున్న టైంలో ఒక మనిషి పడే ఆవేదన విషయంలో నా మిత్రుడు శివ చేసిన పెర్ఫార్మెన్స్కి లొకేషన్లో బీభత్సమైన క్లాప్స్ కొట్టారు. బికాజ్ తను థియేటర్ ఆర్టిస్టు. సో థియేటర్ ఆర్టిస్ట్ అనే దాని పవర్ ఏంటో మీరు ఈ సినిమాలో చూస్తారు, అతని బెస్ట్ పెర్ఫార్మెన్స్ని. నెక్స్ట్ సంగి నరేందర్ అండ్ తను మిహిరా.
ఈ సినిమాలో యాక్చువల్గా తను ఒక మెయిన్ లీడ్ రోల్ హీరోయిన్స్గా చేసుకునేది కానీ బట్ నేను చెప్పిన ఆ పర్టికులర్ పాయింట్కి నచ్చి తను ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్, చిన్నదే బట్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఈ టోటల్ మూవీలో ఏం చెప్పదలుచుకున్నాను అనే దాన్ని ఆ పర్టికులర్ మిహిర పాత్ర ద్వారా నేను ఆడియన్స్కి చెప్పదలుచుకున్నాను. దానికి ఒక పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసే అమ్మాయి ఉంటే బాగుంటుందని నేను మిహిరని సెలెక్షన్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి తను 100% న్యాయం చేసింది. మిహిర గురించి చెప్పాలంటే తను ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే జనరల్గా గర్ల్స్ మేకప్ సంథింగ్ ఏదన్నా క్యారెక్టర్ కోసం ఎంతైనా చేసుకుంటా అంటారు, కానీ ఈ హెయిర్ని నువ్వు లాస్ట్ చేసుకో అంటే గుండు కొట్టించుకొని క్యారెక్టర్ కోసం అంటే ఎవరు కూడా గుండు కొట్టించుకోరు. ఈవెన్ మగవాళ్లే గుండు కొట్టించుకోరు. రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాలో సూర్య విలన్గా చేస్తే అందులో ఆయన మేకప్తో గుండు చేయించుకున్నాడు తప్పితే ఆయన గుండు కొట్టించుకోలేదు. బట్ రీసెంట్గా మలయాళం మూవీలో హీరోయిన్గా చేసిన మిహిర మూవీ కోసం తను మొత్తం హెయిర్ అంతా తీసేసుకొని గుండు కొట్టించుకుంది. అంటే దట్ మీన్స్ యాక్టింగ్ అంటే తనకు అంత పిచ్చి ప్రాణం పెడుతుంది. అలాంటి మిహిర తన ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తాననుకుంటూ చేయడం అనేది ఆ పర్టికులర్ క్యారెక్టర్కు ప్రాణం పోసింది. థ్యాంక్ యూ మిహిరా. అండ్ రమణ, ఇతని గురించి కూడా నేను చెప్పనండి, ఆ చందులాగే ఇతను కూడా. నెక్స్ట్ జీవి నాయుడు అండి, అమాయక చక్రవర్తి. తను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడని, నా పేరు జీవి నాయుడు, అమాయక చక్రవర్తిని అని. ఇతను ఏంటంటే నన్ను నా మెడ మీద కత్తి పెట్టి 3 పాత్రల్లో చేశాడు, 3 రకాల వేషాల్లో చేశాడు, డిఫరెంట్ రోల్స్. నెక్స్ట్ జైపాల్ గురించి కూడా నేను మళ్ళీ తర్వాత చెప్తా. అక్కడ మహేష్, తను యాక్టింగ్ గురు అండి, ది బెస్ట్ యాక్టింగ్ గురు ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. తర్వాత అతను మహేష్ గురించి కూడా మళ్ళీ చెప్తా. తర్వాత సాగర్ కిరణ్, నేను చేసిన పూరి చెప్పని స్టోరీ అనే షార్ట్ ఫిల్మ్ డైలాగ్స్ లేకుండా ఒక 16 మినిట్స్లో సంథింగ్ ఏదో చేశాను. అందులో ఒక డైలాగ్ కూడా ఉండదు. అది ఒక 3,000 రూపాయలతో చేశాను, అది కూడా సెల్ ఫోన్తో. అది ఆల్మోస్ట్ 80 lakhs వ్యూస్తో ఉంది ఈరోజు యూట్యూబ్లో. అందులో తను హీరో. అందులో ఆ పర్టికులర్ ఆ పర్సన్తో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే అతను మా కోదాడు అతను. సో నెక్స్ట్ బాలు, నాకు ఒక చిన్న మిత్రుడి ద్వారా పరిచయం. అతను చేసిన ఒక చిన్న వేరే ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. దాంట్లో చేసిన ఒక చిన్న క్యారెక్టర్లో అతని పెర్ఫార్మెన్స్ నచ్చి, తర్వాత మేము చేస్తున్న మ్యాక్సిమం సినిమాలు అంటే నా టీం మెంబర్ చందు కానీ ఇంకెవరైనా ఎవరు చేసినా కూడా బాలుకి మేము ఫోన్ చేస్తాం, వెంటనే పిలుస్తుంటాం. బెస్ట్ పెర్ఫార్మర్. ఇందులో తన రియల్ క్యారెక్టర్ ఒకటి చేశాడు. దట్ మీన్స్ రియల్ క్యారెక్టర్ ఫన్నీగా అంటున్నా. ఇందులో ఒక చాలా దారుణమైన ఏమంటారు ఒక రేప్ సీన్ ఉంటుంది. అలాంటి దాంట్లో తను చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక నెగిటివ్ రోల్లో. తర్వాత నా మిత్రుడు, నా క్లాస్మేట్ రాజశేఖర్ రెడ్డి, ఇందులో తన హైట్ పర్సనాలిటీ తగ్గట్టుగా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చేశాడు. ఆ తర్వాత అక్కడ గుండేసుకొని ఉన్న అతను ఒక జర్నలిస్ట్ వేషంలో వేశాడు. ఇంకా చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, సీనియర్స్. వాళ్ళందరూ బ్రహ్మానందం గారు, తనిఖీలబండి గారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. తర్వాత ఈ సినిమాకి సంబంధించి డాల్బీ చేసిన కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి, చాలా అద్భుతంగా డాల్బీ సౌండ్ ఇచ్చారు. డిఐ చేసిన నరేందర్ గారికి కూడా థ్యాంక్స్. అండ్ నాకు కొంచెం మతిమరపండి, టెక్నీషియన్స్ పేర్లు రాసుకున్నాను, మళ్ళీ ఏమని మర్చిపోతాను అని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన రాజేష్ ఎస్ఎస్ గారు ఈ సినిమాకి 100% ఏమంటారు, నా సినిమా ఒక లెవెల్లో ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు తన రీరికార్డింగ్ తోటి. థ్యాంక్ యూ రాజేష్ గారు, మీరు ఏదో సమ్ బిజీలో ఉండి మిస్ అయ్యారని తెలిసింది. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ ప్రేమ్ రక్షిత్ ఈ మధ్యనే నాటు అనే ఒక సాంగ్ తోటి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కార్ రేంజ్లో పోయిన సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్. సో ఆ ప్రేమ్ రక్షిత్ నాకు ఒక మంచి మిత్రుడు అవడం, నేను ఫోన్ చేయగానే తను రాజమౌళి గారి మూవీస్లో బిజీగా ఉండి కూడా పర్మిషన్ తీసుకొని పర్టికులర్గా నేను అడిగిన షూటింగ్ డేట్స్లో రావడం, నా సాంగ్ కంపోజ్ చేయడం, ఎవ్రీథింగ్ నాకు చాలా హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఈ జైపాల్ టీంలో సురేష్, సతీష్ అని ఇద్దరు ఉంటారండి. అందులో సురేష్ చాలా ఫోటోగ్రఫీలో చాలా హెల్ప్ చేశాడు. పర్టికులర్ సతీష్ అనే పర్సన్ ఏంటంటే తను జైపాల్కి అసిస్టెంట్గా ఫోటోగ్రఫీలోనే కాకుండా నాకు సంబంధించిన ఆ సినిమాకి సంబంధించిన ఒక 10 రకాల డిపార్ట్మెంట్లలో కూడా టకటకా వచ్చి నాకు అందుకుంటుండేవాడు. థ్యాంక్ యూ సతీష్, నువ్వు ఏదో ఫంక్షన్కి రాలేదనుకుంటా. అండ్ మాకు ఈ సినిమాకు గ్రాఫిక్ చేసిన ప్రదీప్ పూడి,
కంపెనీ ఉండే శ్రీశైలం గారికి, ప్రదీప్ పూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహతి ఈ సినిమాకు హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది. నేను ఈ సినిమాకి సంబంధించి 100% అవార్డు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ మహతికే. మీరు రేపు థియేటర్లలో చూస్తే ఆ సషా క్యారెక్టర్కు తను 200 టైమ్స్ అసలు తన వాయిస్తో లైఫ్ ఇచ్చింది. రేపు చూస్తారు. ఎందుకంటే ఒక పర్టికులర్ స్టేజ్లో గొంతు చించుకొని ఇప్పుడు ఇక్కడ అరిస్తే పంజగుట్టకు వినపడాలన్నమాట. అంత టూ మచ్ ఉంటుంది ఆ అమ్మాయి పెర్ఫార్మెన్సు. అంత తన యాక్టింగ్లో చేస్తే డబ్బింగ్లో అమ్మాయి యాక్చువల్ అంత అరిస్తే వాయిస్ పోతుంది. బట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత లేదు సార్ నేను అరుస్తా, గొంతుపై ఒక 1 వీక్ 10 డేస్ నేను రెస్ట్ తీసుకున్నా పర్లేదు, కానీ ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయాల్సిందే అని చెప్పి విపరీతంగా అరిచింది. నేను ఇంకా 4-5 టేక్స్ నాకు నచ్చక చేపిస్తున్నా, అరిచి 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 చివరికి తన గొంతు డిస్టర్బ్ అయింది. అంత ప్రాణం పెట్టి చేసిన మహతికి డెఫినెట్లీ నేను ఇందులో అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ ఇంకొక ఆర్సీఎం రాజు అని నా క్లాస్మేట్ ఉన్నాడండి. డబ్బింగ్లో తను ఓ రకంగా ఆర్సీఎం రాజు అంటే కింగ్ ఎలాగో తను డబ్బింగ్ కింగ్. ఇందులో ఉన్న ఆ మెయిన్ మ్యాక్సిమం 5 విలన్స్ ఆర్ 6 విలన్స్కు తను ఒక్కడే డబ్బింగ్ చెప్పాడు బొంబాయి విలన్లకి. మీరు అసలు గుర్తుపట్టలేరు ఈ 5గురికి ఒక్క మనిషే డబ్బింగ్ చెప్పాడని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. అంత డిఫరెంట్ వాయిస్ తోటి ఒక్కొక్కళ్ళకు డబ్బింగ్ చెప్పాడు. నెక్స్ట్ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసినట్టు నటించిన మన రమణ, ఇంకెక్కడ రమణ, ఇంకా భాష, ఎల్లేష్, మురళి వీళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకా పాట రాశారండి సుద్దాల అశోక్ తేజ గారు. నాకు సుద్దాల అశోక్ తేజ ఒక అన్నలాగా. నేను వెళ్ళి అన్న ఇట్లా ఒక పర్టికులర్ సాంగ్ ఉంది, ఇది పొలిటీషియన్ సంబంధించిన సాంగు, ఇందులో నేను ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకోలే పాట ద్వారా, అసలు వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద, అంటే వాళ్ళు ఒక పదవి కోసం ఎంత దారుణాలైనా చేస్తారు, ఎలాంటి పని చేయటానికైనా వెనకాడరన్న. సో అలాంటి దాన్ని సింబాలిక్గా మనం ఒక మంచి పబ్ సాంగ్ లాగా చేయాలి అంటే తను రాసిచ్చాడు. చాలా మంచి మీకు మంచి ఇంట్రెస్టింగ్ లిరిక్స్తో ఉంటుంది సుద్దాల అశోక్ తేజన్నకు. ఈ పాట రాసినందుకు సుద్దాల అశోక్ తేజన్న కూడా థ్యాంక్ చెప్తున్నా. తర్వాత ఎడిటింగ్లో నాకు ప్రభు చాలా మంచి హెల్ప్ చేశాడు, డివిఎస్ ప్రభు. తనకు, తర్వాత తేజకు, తర్వాత వెంకట్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ సినిమాకు వెరీ స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏది ఫస్ట్ ఒక నిర్మాత స్టార్ట్ చేశాడు, అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు శ్రీధర్ గారు అనే అతను యుఎస్ అతను, తను ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం వల్ల కూడా ఈ సినిమా కొంచెం ముందుకు నడిచింది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అమెరికాలో మీరు లైవ్లో ఇది చూస్తున్నారో లేదో వెళ్తారు కానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత మా పిఆర్ఓ పులగం చిన్నారాయణ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా పరంగా వారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ పులగం చిన్నారాయణ గారు. అండ్ అనదర్ మా ఫ్రెండ్, నా క్లాస్మేట్ వారణాసి లక్ష్మీనారాయణ. ఈరోజు కొంతమంది గెస్టులు రావడానికి, ఇప్పుడు నాకు కొంచెం సపోర్ట్గా ఇండస్ట్రీలో ఒక మంచి బ్యాక్ బోన్గా నేను ఉంటా అని నన్ను వెన్నుతట్టి, నీకెందుకు మాధవ్, నేను ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నీకు మంచి హెల్ప్ చేస్తా అని చెప్పి కొంచెం నాకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ లేదు. అలాంటి టైంలో ఒక మంచి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సపోర్ట్ ఉందంటే అది డెఫినెట్లీ నాకు ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ వారణాసి. అండ్ ఇంకా నేను అందరికి థ్యాంక్స్ చెప్పా కానీ ఈ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పనండి. చందు, మహేష్, రమణ, వీళ్ళ ముగ్గురికి చెప్పను. ఎందుకంటే వీళ్ళకు థ్యాంక్స్ చెప్పడం అంటే నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడం లాంటిది. ఏంటంటే 24 hours మ్యాక్సిమం ముగ్గురం కలిసే ఉంటాం. ఏ పని చేసినా మ్యాక్సిమం కలిసి షేర్ చేసుకుంటుంటాం, కలిసి తిరుగుతుంటాం. తర్వాత నా కష్ట సుఖాల్లో అని చెప్పడం ఎట్లుంటుందో కామెడీగా ఉంటుందేమో. సో ప్రతిదీ మేమంతా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవటంలో కలిసి జర్నీ చేస్తున్నాం. అయితే మొన్న ఒక ఫ్రెండ్ ఏదో ఏంటి మాదో చాలా రోజులైంది ఇండస్ట్రీకి వెళ్ళి బాగానే ప్రాపర్టీస్ ఏవో సంపాదించావా సంథింగ్ అన్నట్టు ఏదో చెప్పాడు.
అంటే లేదు అంటే తను కొంచెం ప్రాపర్టీస్ బాగా సంపాదించాడు. మరి ప్రాపర్టీస్ సంపాదించాలి కదబ్బా, ఎట్లా ఇన్ని రోజులు అయితే అది ఇది అని అంటే, సిన్సియర్ చెప్తున్నా, నేను ప్రాపర్టీస్ సంపాదించలేదు కానీ ఇగో ఇలా మా మహేష్, చందు, రమణ లాంటి మనుషుల్ని సంపాదించా. సో నాకు అది చాలా హ్యాపీ. నేను డబ్బు అనేది తర్వాత ఎట్లయినా వస్తుంది, బట్ ఇలాంటి ఒక మంచి టీం నాకంటూ ఉండడం అనేది నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. తర్వాత మా నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కొంచెం వేరే బిజీగా ఉండి రాలేకపోయారు. వారి తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు. వారు కూడా మాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటూ మా కేబీఆర్ తరపున తను మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. మా టీం మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా కూడా అరేంజ్మెంట్ చేస్తూ మాకు ఈ సినిమా పూర్తి చేయడంలో సహకరించారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత సంథింగ్ ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ జే మీడియా వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఈ సినిమా అనేది ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళడానికి మీరు చేసే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా చాలా హెల్ప్ అవుతుంది. జే మీడియా వారికి అందరికీ నా థ్యాంక్స్. తర్వాత నా కోసం చాలా కష్టపడి వాళ్లకు ఎంతో పనులున్న నా మిత్రులు కోదాడ నుంచి నా కోసం టైం స్పెండ్ చేయాలని మా మిత్రుడు ఒక డైరెక్టర్ అవుతున్నాడు చూడాలి అని చెప్పి తను ఒక్కొక్కళ్ళు ఎంతో బిజీ పర్సన్స్, స్టేట్ లీడర్స్ ఉన్నారు, రకరకాల పొలిటీషియన్స్, డాక్టర్స్, రకరకాల డిఫరెంట్ పీపుల్, వాళ్ళందరూ తమ పనులన్నీ వదులుకొని నా కోసం కోదాడ నుంచి వచ్చి డే మొత్తం నా కోసం స్పెండ్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. తర్వాత తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చిన నా మిత్రులందరికీ థ్యాంక్స్. ఇంకా నా బంధుమిత్రులు, రకరకాలుగా నా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. సీన్ బావ థ్యాంక్ యూ, అక్క, వదిన. తర్వాత మర్చిపోయాను చెప్పడం మీకు, ప్రతి ఇంట్లో స్ట్రాంగ్ ఉమెన్ ఉంటారు. నేను చూసిన ఫస్ట్ స్ట్రాంగ్ ఉమెన్ మా అమ్మ అని. అలాగే ఇంకో స్ట్రాంగ్ ఉమెన్, డైలీ చూసే స్ట్రాంగ్ ఉమెన్ మా ఆవిడ. సో మీ ఇళ్లలో కూడా ఉండొచ్చు సేమ్ అదే, మీరు ఇన్నర్గా ఫీల్ అవుతుండొచ్చు మీ భార్యల గురించి. మాట మర్చిపోయి ఉంటే రాత్రి ఎంట్రీ ఉండేది కాదు ఇంటికి. యా అదే క్లైమాక్స్ ఇది చెప్పబోతే నైట్ ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక్కసారి నా 10th క్లాస్మేట్స్ వరకు ఒకసారి పైకి వస్తే వాళ్ళందరితో ఒక చిన్న ఫోటో. ఎస్, థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎక్కడున్నా February 28న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ప్లీజ్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి. మీ రివ్యూస్ అన్నీ అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.